నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ బ్లాగ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దామనే విషయంతో బయటకు వచ్చిన, మళ్ళీ మీ ముందుకు వచ్చిన. అయితే వీడియోలో నేను ఇప్పుడు చేసిన మిస్టేక్స్ మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఏం చేశానంటే గార్డెన్ ఛానల్ను పక్కన పెట్టేసి, అంటే ఛానల్ను పక్కన పెట్టలేదు. వాస్తవానికి ఏం జరిగిందంటే మా ఆవిడకి యాక్సిడెంట్, మా బాబు బాగాలేకుండా ఫస్ట్ బాబు బాగాలేకున్న తర్వాత వెంటనే కంటిన్యూషన్లో మా ఆవిడ, నేను హైదరాబాద్కి వెళ్తే మా పాప దగ్గరికి వెళ్తే మా ఆవిడ ఏం చేసిందంటే వాటర్ కొట్టడానికి పైకి వెళ్ళింది. పైకి వెళ్తే అదే రోజు కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్ అయిందంటే మామూలు పెయిన్ అనుకున్నాం, మనం పెయిన్ అనుకొని సపరేకున్నాం, పెయిన్ అనుకున్నా. తర్వాత ఏం జరిగిందంటే అది 2 రోజుల తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తే చిన్న హెయిర్ ఫ్రాక్చర్ ఉంది, కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి, సిమెంట్ పట్టి వేయాలని చెప్పడంతో కాలు కదా, సిమెంట్ పట్టి కంపల్సరీ రికవర్ అయింది. ఎందుకంటే నడిస్తే వాపొస్తుంది, నడవకుంటేనేమో మంచిగా ఉంది, నడిస్తే కంపల్సరీ వాపొస్తుంది. అట్లా జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు నాకేం జరిగిందంటే ఇక నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే గార్డెన్ ఎండాకాలం సీజన్ కదా, సైలెంట్గా నేను నా ఒక్కరి కోసం వంట చేయడానికి నాకు ఇంట్లో ఇబ్బంది అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉండిపోయాను. నేను రోజు మార్నింగ్ రావడం, ఓన్లీ చెట్లకు నీళ్ళు పట్టడం, వెళ్ళిపోవడం జరిగేది. అయితే నాకు ఈ యూట్యూబ్లో ఏం చేయాలంటే అప్పుడప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కానీ ఈ సాంగ్స్ వినడం అలవాటుగా ఉండిపోయేది. ఆ సాంగ్స్ వినడంతో కొంతమంది లిరికల్ షార్ట్స్ చేయడం చూసిన, నేను లిరికల్ షార్ట్స్ చేయడం చూసేసి నేను కూడా వైటీ క్రియేట్ యాప్ ఉంది కదా, ఆ వైటీ క్రియేట్ యాప్లో నేను కూడా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోయినా. అయితే వైటీ క్రియేట్ యాప్లో నేను చేసేటప్పుడు ఏం జరిగిందంటే చాలా ఈజీగా నాకు ఈ లిరికల్ షార్ట్స్ అనేటివి నేను స్క్రీన్ షాట్ కొట్టడం, అంటే మనకి ఇప్పుడు గూగుల్ క్రోమ్లో లిరిక్స్ అనుకుంటాగానే మనకు ఆ సాంగ్ సంబంధించిన వీడియో మొత్తం రావడం జరిగింది. ఆ వీడియో మొత్తం సాంగ్స్ రావడం జరుగుతుంది. ఆ సాంగ్స్ని ఏం చేసిన అంటే స్క్రీన్ షాట్ కొట్టడం, వైటీ క్రియేట్లో ఎడిట్ చేయడం, దాన్ని ప్లెయిన్గా ఎడిట్ చేసి దానితో సాంగ్స్ యాడ్ చేసి మనం ప్లే చేయడం మొదలుపెట్టారు. అట్లా నాకు ఏం జరిగిందంటే సబ్స్క్రైబర్స్ బాగా వచ్చిండ్రు, ఒక్కొక్క వీడియోకు 1000 లైక్లు, 100 లైక్లు, 200 లైక్లు, కంపల్సరీ చిన్న షాట్ అయినా సరే అది 1 మినిట్ పెట్టినా కూడా ఎంతోమంది చూడడం, ఎంతోమంది దాన్ని ఆదరించడం, కామెంట్లు పెట్టడం, ఇవన్నీ చూసిన వరకు నాకు ఇంప్రెషన్ అయింది. ఇక రోజు ఏం చేయాలంటే ఇదేదో బాగానే ఉంది కదా, మనకు మంచి ఈజీగానే ఉంది కదా అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఆ షార్ట్స్ కంటిన్యూషన్ చేసుకుంటూ పోయాను. అయితే నేను ఇక్కడ మీకు విషయం అర్థమవుతుంది, జనవరి నుంచి స్టార్ట్ చేసిన. జనవరిలో నా వీడియోలు ఉంటాయి, చూడొచ్చు మీరు, జనవరిలో వీడియోలు ఉంటాయి. కానీ జనవరి తర్వాత ఏం జరిగిందంటే ఇవన్నీ డిసెంబర్ 31 తర్వాత మా వానికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి మా బాబుకు. తర్వాత కంటిన్యూషన్లోనే మా ఆవిడ ఫ్రాక్చరు, ఇవన్నీ నేను ఆ జనవరి నుంచే నాకు సాంగ్ షార్ట్స్ అనే యాడ్ అయినాయి. అప్పటి నుంచే ఉంటాయి. అంతకుముందు మీరు ఒక్కొక్కటి అలా ఉంటుంది తప్ప ఏమి ఉండవు, వేల కొద్ది అయితే ఉండవు. తర్వాత ఏం చేసినా అంటే ఇక ఖాళీగా ఉన్నాం కదా, ఖాళీ ఉండే క్రమంలో ఇట్లా స్క్రీన్ షాట్ కొట్టడం, తర్వాత ఏంటనే ఎడిట్ చేయడం, తర్వాత ఏంటనే పోస్ట్ చేయడం, ఇట్లా రోజు ఒక 30, 20, 10 ఇట్లా పోస్ట్ చేసుకుంటూ వచ్చిన. నాకు ఇక నేను వ్యూస్లోకి వెళ్ళేటప్పటికి ఏమైందంటే వాచ్ అవర్లో షార్ట్స్లలో 3 మిలియన్ కంప్లీట్ అయింది, 4 మిలియన్ కంప్లీట్ అయింది అనే ఒక వీడియో మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తాయి. ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేయాలంటే చాలా బాధ అనిపిస్తాయి. 1.2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, అంటే 12 లక్షల వ్యూస్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఒక వీడియోకేమో 10 లక్షల వ్యూస్ వచ్చినాయి, ఒక వీడియోకేమో 2.7K lakhs వ్యూస్ వచ్చినాయి, 227K 273K వ్యూస్ వచ్చినాయి. ఒక వీడియోకేమో 700K వ్యూస్ వచ్చినాయి. ఇవన్నీ డిలీట్ చేయాలంటే చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఏం చేయాలి, నాకు ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆ డిలీట్ చేసి నేను వాళ్ళకి అప్పీల్ చేసుకుంటేనే నా వీడియోలను అలో చేస్తారట, నా మానిటైజేషన్కి అలో చేస్తారట. మీరైతే ఇటువంటి పొరపాట్లు అస్సలు చేయకండి ఫ్రెండ్స్, సాంగ్స్ అస్సలు వాడకండి. చాలామంది చెప్తారు మనకు నెగ్లెక్ట్ చేస్తాం, కానీ ఆ వీడియోలో మనం సెర్చ్ కొడితేనే వస్తుంది. గుర్తుంచుకోండి, మానిటైజేషన్కు సాంగ్స్ ఎలిజిబుల్ అని సెర్చ్ కొట్టండి, మీకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ వీడియోలు మాత్రం కంపల్సరీ వాళ్ళ మా యూట్యూబ్ వైటీ క్రియేటర్స్ మధురాగ్ ఛానల్ ఉంది కదా, చాలా బాగా చెప్తాడు, చూడండి. ఆయన వీళ్ళ ఛానల్ చూసేసిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఈ సాంగ్ ఛానల్ వాళ్ళకి కంపల్సరీ చెప్తున్నా మానిటైజేషన్ అయితే రాదు, రీయూజ్డ్ కంటెంట్ అనే పడుతుంది, అది మనది కాదు అనే ఉద్దేశంతో రీయూజ్డ్ కంటెంట్. ఇంకా మీకు ఖచ్చితంగా మీకు చెప్పాలంటే మనం ఈ బాలసుబ్రహ్మణ్యం ఫోటోలు, సినిమా ఫోటోలు తీసుకొచ్చి పెడతాం కదా, అది ఒరిజినల్ కంటెంట్ కాదు, అది మన కంటెంటే కాదు. మన కంటెంట్ కానప్పుడు మనకి ఎట్టుకెళ్ళి వస్తుంది, రాదు. సో యూట్యూబ్ అయితే అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు. ఖాళీ మనకు అక్కడ ఏం లేదు, సబ్స్క్రైబర్స్ మాత్రమే యాడ్ అవుతారు, మనకి మిగతా అంతా రాదు. ఇప్పుడు నేను 12 lakhs మిలియన్ వీడియోను మీకు నేను బ్యాక్గ్రౌండ్లో నేను
స్క్రీన్ మీద వేస్తా చూడండి. కొన్ని నాకు ఎన్ని లక్షలు వచ్చిన వ్యూస్ అవన్నీ తీసేయాలంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, కానీ తీసేస్తా తప్పనిసరి. అవి తీసేస్తేనే నాకు మానిటైజేషన్కి అయితే అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే నాకు 14 రోజుల టైం ఇచ్చిళ్ళు వీళ్ళు. 14 రోజుల టైం అంటే ఇంకా నాకు వారము 10 రోజులు ఉంది. సో ఇంకొక 2-3 రోజులు ఉంచేసిన తర్వాత డిలీట్ చేసి నేను అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్ చేసుకున్నాను 5 minutes వీడియో చేయాలన్నట. ఆ వీడియోలు కూడా నేను చూసిన. ఆ వీడియోలలో ఏం లేదు, మనం ఇంగ్లీష్లో అప్పీల్ చేసుకోవాలి. ఆ రీయూజ్డ్ కంటెంట్ అనేది పోతుంది. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ వీడియోలతో మీ ముందరికి వస్తాను. దయచేసి మీరు మాత్రం అటువంటి తప్పు చేయకండి, సాంగ్స్ చేయకండి. సాంగ్ చేసే వాళ్ళు ఖాళీ సబ్స్క్రైబర్స్ వస్తారు, లైక్స్ వస్తాయి, కానీ మనకు ఏ విధమైన మా పైసలు అయితే రావు ఫ్రెండ్స్. దయచేసి ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకోర్రి. నేనైతే మీకు ఇక దండం పెట్టి చెప్తాను అనుకోరు, ఎందుకంటే నేను చేసిన పొరపాటు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందంటే ఇక నేను ఏదో బిల్డప్ కొద్దీ నాకు లక్షల వ్యూస్ వచ్చినాయి కదా, వచ్చినాయి నాకు ఏది 100 లక్షల వ్యూస్ వచ్చి వేస్ట్ అయిపోతున్నాయి. 90 days అనగా నాకు ఒక మంత్లో నాకు వచ్చిన వ్యూస్ ఎంత తెలుసా? 6.8 million వ్యూస్ వచ్చినాయి. 7 million వ్యూస్ వచ్చినాయి. 7 million వ్యూస్ అంటే 70 లక్షల వ్యూస్. నాట్ ఏ జోక్. నా ఛానల్కు 70 లక్షల వ్యూస్ రావడం అనేది నాట్ ఏ జోక్. ఎందుకంటే నా ఛానల్లో అప్పటికి నాకు 10,000 మంది సబ్స్క్రైబర్సే. ఇప్పుడు నా ఛానల్లో 45,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిళ్ళు. అన్నీ అంటే మీకు ఒకటి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మాత్రం మీ ఓన్ కంటెంట్లో షార్ట్స్ చేసుకుంటూ వెళ్ళండి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను చేసిన పొరపాట్లు అయితే మీరు చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా, బై బై.